నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. పలు అంశాలపై చర్చ, కీలక నిర్ణయాలకు ఆమోదం. ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకింగ్. మొదటి స్థానంలో ఫరూక్, 6వ స్థానంలో చంద్రబాబు, చివరి స్థానంలో సుభాష్. తొమ్మిది నెలల్లో 1,45,000 కోట్లు అప్పులు చేసి పేదలకు ఏమైనా ఇచ్చారా ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన మాజీ సీఎం జగన్. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. శాసనమండలి చీఫ్ విప్ అనురాధ. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి నాయకత్వానికి మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరిన ఆలపాటి రాజా. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 21 అంశాలు ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని సీఎం అన్నారు. నాణ్యమైన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs రూపీస్. మరి టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం. ఈరోజు మంత్రిమండలి ముందుకి 15 మంది పోర్టు సూపర్వైజర్స్ ని నియమించడానికి, ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది. దాని ప్రమోషన్ మన అనంతపూర్లో ఎక్సైజ్ కు సంబంధించిన కస్టమ్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ మోడల్లో, ఎందుకంటే అన్ని వసతులతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. దాన్ని చూసి ఒక కమిటీ, మంత్రిమండలిలో ఒక 2-3 వెళ్లి దాన్ని చూసి అన్ని వసతులతో కూడిన ఈ సెంటర్ ని ఇక్కడ అమరావతిలో డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో టాటా పవర్ ఒక 400 మెగావాట్ సోలార్ అలాట్ చేయమని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీఎల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు మొత్తం 3,200 మెగావాట్లు సుమారు అలాట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దీని మూలంగా దాదాపు 5,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయి. అదేవిధంగా 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మంత్రుల పనితీరును కేబినెట్లో సీఎం చంద్రబాబు వెల్లడించారు. డిసెంబర్ వరకు నిర్వహించిన ఫైల్ క్లియరెన్స్లలో తాను 6వ స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉండగా 8వ స్థానంలో నారా లోకేష్, 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 20వ స్థానంలో వంగలపూడి అనిత, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారని తెలిపారు. ఫైల్స్ ను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలంటే కూటమి నాయకత్వానికి మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలన వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చి వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ఇంకా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన వైసీపీ కుయుక్తులతో ఎవరికి మద్దతు ఇస్తుందో ప్రజలు గమనిస్తున్నారని ఆలపాటి వ్యాఖ్యానించారు. రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ రకంగా పాలన చేశావో అందరూ కూడా చూశారు. ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అన్ని రంగాల్లో కూడా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి, ప్రజా రాజధాని తీసుకొచ్చి, పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒకటి ఉందా? ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా? జాబ్ ఇస్తానని చెప్పావు. ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు ఏపీకి చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అని కూటమి నాయకులు చెప్పారని, ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులు రికార్డు బ్రేక్ చేశాయని అన్నారు. మొత్తం 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఇంత అప్పు చేసినా బటన్ నొక్కారా, పేదలకు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమే అని అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుందని జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారిని వేధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్న మాజీ సీఎం, దేవుడి దయ, ప్రజల ఆశస్సులతోనే వైసీపీ నిలబడిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని, కోర్టుకు వెళ్లామని, స్పీకర్ ఎందుకో కోర్టు ప్రశ్నలకు స్పందించడం లేదని తెలిపారు. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఆర్థిక వ్యవస్థ గురించి మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన జగన్ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే రాష్ట్రానికి 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఫ్రస్ట్రేషన్లో జగన్ బుర్ర పాయే అంటూ అనురాధ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాశనం చేసిన, విధ్వంసం చేసిన అమరావతి, ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు. 90% ముందుకు వేశారు. మొన్న దావోస్తో అది తేలిపోయిందనే విషయం
జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. మీరు విధ్వంసం చేసిన, నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించేందుకు అన్ని విద్యా సంస్థల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామిక్ స్కూల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల పాంప్లెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క విద్యా సంస్థకి, అలాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఉండేటువంటి ప్రతి ఒక్క సంస్థను కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఫిబ్రవరి 27న జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని చెప్పి వారందరినీ కూడా అడగడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో గ్రాడ్యుయేట్స్లో ఒక విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నిరుద్యోగుల పట్ల ఎక్కడ కూడా ఒక ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల్లోనే పెద్ద ఎత్తున 16,700 నియామకాలు చేసేటువంటి మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి 1,00,000 కోట్లను మద్యం కుంభకోణంలో వైసీపీ ప్రభుత్వం దోచుకుందని, దానిపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. అరణ్యలపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అంశానికి ముగింపు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నడిపి వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణకు చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అంశాన్ని సీఎం చంద్రబాబు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, ఆయనే వర్గీకరణ పితామహుడు. నేనే పెద్ద మాదిగని చెప్పిన వ్యక్తి ఆయన. మరి అలాంటి పెద్ద మాదిగ గారు వెంటనే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ వర్గీకరణ విషయం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి. వైసీపీ పార్టీయే దళితులకు వ్యతిరేక పార్టీ. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను, ఈ బాడీని తీసుకెళ్ళాను అంటే మరి ఆ కేసు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని? డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని. అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు, దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామిక్ స్కూల్లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా 3 నెలలుగా 40 మంది మహిళలకు కుట్టు పనిలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వారికి ట్రైనింగ్ సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు ఇస్తున్నామని అన్నారు. అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి ఖిద్మత్ బ్యాంక్ ద్వారా వడ్డీ లేని 10,000 రుణాలు కూడా ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ షేక్ సైదా, షేక్ జాహిద్, మౌలానా రహమాన్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల నుండి దాదాపు 40 మంది మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కుట్టు మిషన్ల ద్వారా వారికి కావలసినటువంటి నైపుణ్యాన్ని అందించి 3 నెలల్లో దాదాపు 40 మంది ట్రైనింగ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఎగ్జిబిషన్లో చూసాం. మంచి డ్రెస్సెస్ని కుట్టి వాళ్ళు ఏదైతే మేడం గారి దగ్గర నేర్చుకున్నట్టు సల్మా మేడం గారి దగ్గర నేర్చుకొని ఈ 3 నెలల్లోనే దాదాపు 40 మంది ట్రైనింగ్ అయినటువంటి పరిస్థితులు. గత 3 నెలల్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ 4 నెలల్లో నేర్చుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా ఉపాధి అనేది మార్గాన్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంజుమన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఖిద్మత్ బ్యాంక్ ద్వారా 10,000 రూపాయలు రుణ సదుపాయం, వితౌట్ ఇంట్రెస్ట్ రుణ సదుపాయం కల్పించేటువంటి
ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు అంగన్వాడీ డ్వాక్రా సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. లక్ష్మీపురంలోని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ నేతలు, డ్వాక్రా సంఘాల నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అచ్చింట సునీత, డ్వాక్రా యానిమేటర్ల యూనియన్ నాయకులు జానీ బేగం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ అంగన్వాడీలను ఎన్నో రకాలుగా హింసించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన జరిగే నామినేషన్ ప్రక్రియకు భారీ ఎత్తున అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు అనంతలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసమ్మ, హేమలత, సామ్రాజ్యం, రేవతి, తిరువళ్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి, డ్వాక్రాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మేము అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కలవటం, అంగన్వాడీ టీచర్స్ని కూడా కలవటం జరిగింది. తప్పకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉన్నారు, అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంగన్వాడీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రికలు. ఎప్పుడు కూడా వారి యోగక్షేమాల కోసం పాటుపడుతూ ఉంటారు. ఏదైతే 2,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. అధికారంలో ఉన్నా లేకపోయినా అంగన్వాడీల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ. బలోపేతం చేసుకోవడానికి గత ప్రభుత్వంలో కూడా సునీత్ గారు, అదేవిధంగా మీ అందరూ చేసిన కృషి, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మన మీద ఉక్కుపాదం పెట్టినా కూడా మేము మన ఆర్గనైజేషన్ని బలపరచుకోవడానికి చేసిన ప్రయత్నము, అంతేకాకుండా మీ తరఫున మరి ఆ రోజున మీ వేతనాలు కానీ, మీ జీతభత్యాల విషయంలో కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాడినటువంటి కమిషనర్ పులి శ్రీనివాసులు రాజాగారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కొరటపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన, అంతర్గత రహదారులకు వార్డు సచివాలయాల వారీగా ప్యాచ్ వర్క్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చేపట్టాలని ఏఈలను ఆదేశించారు. బాలాజీనగర్, రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని యానాది కాలనీలో నూతన డ్రైన్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. కొరటిపాడు, వికాస్ నగర్ ప్రాంతాల్లో స్థానిక అవసరాల మేరకు డ్రైన్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ పరిశీలించి క్యాంటీన్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం అందించేలా ఎప్పటికప్పుడు డిమాండ్కి అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన గుజ్జనగూడలోని రామిశెట్టి రామారావు ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులకు ఎల్ఈడీ టీవీని యార్లగడ్డ శ్రీనివాసరావు జ్ఞాపకార్థం స్కూల్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు వికాస్ విద్యా సంస్థల అధినేత పి శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పావులూరు రమేష్ మాట్లాడుతూ నలుగురిలో బ్రతుకు, నలుగురిని బ్రతికించు, మంచే చేద్దాం, మంచి దగ్గర మనం ఉందాం అనే నినాదంతో పనిచేస్తున్నామని అన్నారు. సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో 91వ శ్రీ రామనామ సప్తాహ మహోత్సవాలు, 95వ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రాడీపేట్లోని ఓంకార క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని అర్చకులు బుజ్జి తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరిగే రామనామ సప్తాహ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. శ్రీ ఓంకార క్షేత్ర ముఖ్య దేవాలయం హనుమత లక్ష్మణ సీతా పరివార సమేత శ్రీ కోదండరామస్వామి వారి సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. వాటి రోజున
50 మంది భక్తులు వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణం వీక్షిస్తూ ఆ శ్రీరామచంద్ర యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన సేవలో తరించుతున్నారు. ఈ కార్యక్రమాలు నేను మొన్న 3వ తారీఖు నుంచి ప్రారంభమై 10వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు నిత్యము ప్రతిరోజు కళ్యాణం ఉంది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల కల్లా కళ్యాణము, సాయంత్రం పూట శ్రీమద్ రామాయణం మీద ప్రవచన కార్యక్రమం ఉంటుంది. రోజు 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు శ్రీ రామాయణ ప్రవచనం ఉంటుంది. అందరూ 50 మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి ఆ శ్రీ కోదండరామస్వామి సేవలో పాల్గొని ఆయన సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గుంటూరు షోరూంలో ఆర్టిస్ట్రీ షో జ్యువెలరీ ప్రదర్శన ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు జరుగుతుందని స్టోర్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపికిరణ్లు తెలిపారు. గుంటూరులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈ ప్రదర్శనను డాక్టర్ షమా సుల్తానా, డాక్టర్ ఐశ్వర్య, కాస్మోలాజిస్ట్ రాజ్యలక్ష్మి, పెద్ది రమణారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గుంటూరు షోరూంలో ప్రవేశపెట్టిన ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువెలరీ ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన అని, ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతిరత్నాభరణాలను ప్రదర్శనలో ఉంచుతారన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందని, ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారం ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, వజ్రాభరణాల మార్పిడిపై 100% విలువ, 100% BIS హాల్మార్క్తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన HUID బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలబార్ ప్రతినిధులు MT జితిన్, కస్టమర్లు పాల్గొన్నారు. ఇది చూడకపోతే చాలా వరకు చాలా మిస్ అయిపోతాము. ఎంత చక్కగా ఉందంటే ప్రతి జ్యువెలరీలో వీళ్ళ నినాదమే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ. సో నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈ ప్రతి జ్యువెలరీలో ఒక ఆర్టిస్టిక్ నైపుణ్యం ఉంది అండ్ ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ దాగి ఉంది. ఎంత నైపుణ్యంగా ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇచ్చారో కనబడుతుంది. ఈవెన్ డివోషనల్ అది ఒక్కొక్క క్లారిటీ ఏదైతే ఉండిందో నిజంగా ఒక గుడి మీద ఎలా ఉండేదో సేమ్ ఒక జ్యువెలరీ మీద కనిపిస్తోంది. అండ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రము ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది దాన్ని తయారు చేసే పద్ధతి కానీ. అండ్ ఇప్పుడు నేను క్యారీ చేస్తున్నటువంటి ఈ హారం కూడా ఇక్కడ మన మల్బార్ స్టోర్లో నుంచి తీసుకున్నదే. చాలా లైట్ వెయిట్ ఉంది. జ్యువెలరీ అనేది కూడా మనకి ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే వేసుకోగలిగిన ఇటువంటి ఆభరణాలు మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీ గంగా మీనాక్షి సోమసుందర స్వామి దేవాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సోమసుందర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచకం, గోపూజ, దేవాలయ ప్రదక్షిణ, గణపతి పూజతో మొదలైందని అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ వరకు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త ప్రసాద్, భాస్కర్, శ్రీనివాస్, మధుసూదన శర్మ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 8 గంటలకి గణపతి హోమం జరుగుతుంది. సాయంకాలం మండప పూజ కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం నాడు 9వ తేదీ ఆదివారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం బిల్వార్చన జరుగుతుంది. సాయంకాలం శ్రీ వీరభద్ర స్వామివారికి అర్చన, మండప పూజ జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, పలు అంశాలపై చర్చ, కీలక నిర్ణయాలకు ఆమోదం. ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకింగ్, మొదటి స్థానంలో ఫరూక్, 6వ స్థానంలో చంద్రబాబు, చివరి స్థానంలో సుభాష్. తొమ్మిది నెలల్లో 1,45,000 కోట్లు అప్పులు చేసి పేదలకు ఏమైనా ఇచ్చారా ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన మాజీ సీఎం జగన్.
ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. శాసనమండలి చీఫ్ విప్ అనురాధ. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి నాయకత్వానికి మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరిన ఆలపాటి రాజా. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.